అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ఈ నెల 24న ఏపీ బంద్ కు వివిధ సంఘాలు పిలుపునిచ్చాయి. ఇవాల్టి చలో విజయవాడ కార్యక్రమంలో అక్రమ అరెస్టులు, ఉద్యమంపై నిర్బంధం, విధుల నుంచి తొలగించడానికి నిరసనగా వామపక్షాలతో పాటు కార్మిక ఉద్యమ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. అర్ధరాత్రి 3 గంటల సమయానికి కనీస వేతనం పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ 42 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చర్చలు జరిపిన ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించిందని పలు సంఘాలు మండిపడుతున్నాయి. మరోపక్క అంగన్వాడీల టెర్మినేషన్ ఆర్డర్ల జారీకి కలెక్టర్లు సమాయత్తమవుతున్నారు. 80,000 మందికి పైగా అంగన్వాడీలను తొలగిస్తూ టెర్మినేషన్ ఆర్డర్లు సిద్ధం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి. అంగన్వాడీల టెర్మినేషన్స్ ఆర్డర్స్ రెడీ అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? టెర్మినేట్ చేస్తున్నారా? దీనికి సంబంధించి ఆర్డర్స్ ఎప్పటిలాగా వస్తాయి? దీనికి సంబంధించి అంగన్వాడీలు కానీ వివిధ సంఘాల నేతలు కానీ ఏమంటున్నారు? స్వామి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా అంగన్వాడీలు ఈ నెల 24వ తేదీన రాష్ట్ర బంద్కు పిలుపిచ్చారు. అంగన్వాడీల ఆందోళనకు మద్దతు ఇస్తూ రాష్ట్రంలోని వామపక్షాలు, పలు కార్మిక సంఘాలు ఈ బంద్ పిలుపుకి ఇచ్చాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై సన్నాహక సమావేశం రేపు ఉదయం విజయవాడలో జరగబోతోంది. ప్రధానంగా అంగన్వాడీల సమ్మె చేపట్టి ఇప్పటికీ 42 రోజులు అవుతుంది. అయినప్పటికీ ప్రభుత్వం 5 సార్లు చర్చలకు పిలిచి వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం అని ఏదైతే మెయిన్ డిమాండ్ ఉందో, అదే విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన ప్రజాప్రస్థానం పాదయాత్రలో అంగన్వాడీలు కలిసిన సమయంలో తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తానని ఆయన ప్రకటించిన విషయాన్ని వాళ్ళు గుర్తు చేయడమే కాకుండా ఆయన ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని చెప్పి కూడా అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే 5 సార్లు చర్చల్లో కూడా తమ ప్రధాన డిమాండ్ ను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరిస్తుందని కూడా అంగన్వాడీలు ఆరోపిస్తున్నారు. వాళ్ళ మీద ఎస్మా కిందకి రానప్పటికీ కూడా వాళ్ళపై ఎస్మా ప్రయోగించడం, పైగా వాళ్ళకి షోకాజు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందలేదని చెప్పి టెర్మినేషన్ ఆర్డర్స్ ఇస్తున్నారు. ఈ రోజు ఒక్క కృష్ణా జిల్లాలోనే ఇప్పటి వరకు దాదాపుగా 1500 మందిని తొలగించేశారు. అదేవిధంగా హెల్పర్లను కూడా మరో 1000 మందిని తొలగించారు. ఎవరైతే ఈ రోజు ఉదయం 10 గంటలకు డ్యూటీకి అటెండ్ అయ్యారో వాళ్ళని మాత్రమే ఉంచి మిగతా వాళ్ళందరినీ కూడా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఈ రోజు రాత్రి 10 గంటల లోపు అంగన్వాడీలందరికీ కూడా వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసి వాళ్ళందరికీ కూడా టెర్మినేషన్ ఆర్డర్స్ ఇస్తున్నారు. 25వ తేదీ నుంచి రోస్టర్ ప్రకారం కొత్త వాళ్ళని నియమించుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయబోతుంది. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఈ నెల 24వ తేదీన రాష్ట్ర బంద్కు వామపక్షాలతో పాటు కార్మిక సంఘాలు, అంగన్వాడీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్న అన్ని రాజకీయ పక్షాలు కూడా బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ పూర్తి స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం అంగన్వాడీలను దాదాపుగా 85,000 మందిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించాలని నిర్ణయించిందో దాన్ని హైకోర్టులో సవాల్ చేయాలి అని చెప్పి అంగన్వాడీలకు మద్దతు ఇస్తున్న కార్మిక సంఘాలు, వామపక్షాలు కూడా వాళ్ళ తరపు న్యాయవాదులు కూడా హైకోర్టుకు వెళ్లేందుకు